రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడ్డారు. 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిలిచగానే ఆయన ప్రతాపం చూస్తున్నారు. నిజంగా చెప్పాలంటే ఓట్ల చోరీ అంటే ఓట్ల దొంగిలి 80 లక్షల ఓట్లని మత్స్యరంగా నుంచి చాలా చోట్ల ఓటు చోరీకి పాల్పడడం అనవైతున్నారు. ఇంకోవైపు ఇప్పుడేమో సార్ అంటే ఓటర్ లిస్టు నమోదు కార్యక్రమంతో మళ్ళీ ఒక రకంగా తమకు అనుకూలమైన వాళ్ళ ఓట్లు ఉంచుకుంటారు, ప్రతిపక్షాలకు అనుకూలమైన ఓట్లు ఇస్తారు. ఇలాంటి ఉంటుంది. కాబట్టి పూర్తిగా వ్యవస్థను సర్వనాశిస్తాం. ఇప్పటికే మనం చూస్తాం న్యాయ వ్యవస్థ, బ్యూరోక్రసీ, అధికార యంత్రాంగం, ఇంకా ప్రజాపాలన ఎవరైనా చూస్తున్నాం. అంటే ప్రజాసేవలు కనుమరుకుంటారు, ప్రజాపక్షకులు ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, ప్రజాపతి స్థానిక సంస్థలు అంటే డబ్బున్న వాళ్ళే ఇది మరి మన ప్రజాస్వామ్యానికి పెనుముంపు అని చెప్పి నేను అభిప్రాయపడతాను. అందులో పూర్తిగా మోడీ ఎన్ని రకాలుగా అధికార దుర్వినియోగం పాల్పడాలో అన్ని రకాల కార్మికులకు సంబంధించి 29 ఆర్థిక చట్టాలు ఉంటే వాటిని 4 కోట్లకి విభజించి సమ్మె ఇస్తారు. రెండవ వైపునేమో రైతులకు సంబంధించి 3 సార్లు సంబంధించి 750 మంది రైతులు మతం అంటే వాళ్ళ పాల్గొని చనిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత అప్పుడు ఆమోదిస్తున్నారు. ఇంకోవైపునేమో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం, ఉపాధి హామీ చట్టాన్ని తూట్లు పొడిచే దురుద్దేశంతో వివి రామ్జీ అనే పేరుతో చట్టం ఇస్తారు. అంటే రాముని పేరు తీసుకురావాలి, అయోధ్య రామ మందిరం పెట్టిన మేము అని చెప్పారు. అయోధ్య రామ మందిరం దొంగరపడేది అంటే అక్కడ మొత్తం రాముడికి రత్నాలు వస్తే అలాగనే దొంగలు పడే పరిస్థితి. రాముడు అంటే వ్యతిరేకం కాదు, కానీ మహాత్మా గాంధీ దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకుంటుంది తర్వాత ఆ చట్టం దాని ప్రకారం ఏంటంటే 90% కేంద్రం నిర్మించింది, 10% రాష్ట్రాలు. ఇప్పుడేమో ఈ చట్టాన్ని మార్చి ఇది రామ్జీ అని పెట్టి దానికి 40% మార్చారు. ఇది నిధులు 40% దిగబట్టాలి రాష్ట్రంలో ఎక్కడ నిధులు ఉంటాయి. కానీ ఇలాంటి ఒక దుస్థితి మనం చూస్తాము. అంటే చట్టాలని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవడం అనేది దుష్ట సంప్రదాయంగా మోడీ పెంచుతాం. వికసిత భారత్ అంటే బాగా భారత అభివృద్ధి దశలో ప్రవేశిస్తుంది, వికసిస్తూ ఉంది. అంటే పూర్తిగా చూస్తామనేటువంటి సంకేతంతో బ్రహ్మాండమైన కానీ ప్రజల భవిష్యత్తులో ఉంటే ఇవాళ అన్ని రకాల సమస్యలే, సకల సమస్యలతో కార్మికులు, రైతులు, కూలీలు లేదా సామాజిక న్యాయం పొరబడినటువంటి ఎస్సీ, బీసీ, బడుగు, తగిన వర్గాలు మరి రాష్ట్రం తీసుకుంటారు. ఇప్పటికీ అందరికీ ఇల్లు లేవు, అందరికీ వైద్యం లేదు, అందరికీ ఉపాధి లేదు, అందరికీ విద్యా అనుభవం లేదు. ఇలాంటి అనేకమైనటువంటి లోపాలు ఉన్నప్పటికీ 5 రాష్ట్రాల ఎన్నికలు కాగానే ఏం చేస్తున్నాడు? పెట్రోల్, డీజిల్ అటోమేటిక్గా 10 రూపాయలు ఛార్జ్ పెంచారు, లీటర్ ఛార్జ్ పెంచేసి గ్యాస్ కానీ దేశానికి పరిస్థితి ఏంటంటే అప్పులు ఎన్ని ఉన్నాయంటే అప్పులు ఇవాళ 214 లక్షల కోట్లు అప్పులు. ఈయన కనుకాలి అది అచ్చా ఈయన ఎన్నికలకు వచ్చినాడు ఎన్ని ఉన్నాయంటే 55 లక్షల కోట్లు. 55 లక్షల నుంచి 214 లక్షల కోట్ల అప్పులు. రాష్ట్రాల అప్పులు వేరే రాష్ట్రాల్లో కూడా అప్పులలో ఉన్నాయి. అంటే అప్పులు తెచ్చి వీళ్ళు అవుట్ టు క్యాష్ ఓట్ల రాజకీయం చేస్తున్నారు, ప్రజల బతుకుతో ఆడుతుంటారు. అందుకనే వాళ్ళు ఉన్న పరిస్థితిలో మోడీ ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక ప్రభుత్వంగా హిందుత్వ ఎజెండాను అమలుపరుస్తూ మరి ఆ రకంగా ఓట్ల రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో ప్రజల బతుకుతో ఆడుతున్న నేపథ్యంలో సిపిఐ జాతీయ పార్టీ ఆగస్టు 6 నుంచి 14 వరకు
దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 6 నుంచి 14 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్ 1 నాడు చలో ఢిల్లీ, ఈ ఢిల్లీ ప్రభుత్వం యొక్క విధానాల పైన మరి నిలదీసేదానికి, ప్రభుత్వానికి కుటుంబాలను ఎండగట్టేదానికి చలో ఢిల్లీ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 ఢిల్లీ. అదే ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా సిపిఐ ఆందోళన పాటు పడుతుంది. ఆందోళన పాటులో సిపిఐ తన కర్తవ్యాన్ని వేస్తుంది. ప్రజల అవేర్నెస్ చైతన్యపరిచే రాష్ట్రంలోకి వస్తే రాష్ట్రంలో కూడా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ సమస్యలు, అలాగే ఇంకా ఈ మరి మాజీ సర్పంచ్ పిలుసు మళ్ళీ కూడా చేసిన పనులకు ఇంకా పెళ్లిళ్ళు, ఇంకా పేదవాళ్ళకు చిన్న చిన్న కమ్యూనిటీలు కట్టుకుంటే 1,50,000 ఇలాంటి అన్ని ఇదివడలాగా పేదవాళ్ళకు సంబంధించిన ఇబ్బందులు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడం వల్ల విద్యార్థులు పెద్దలు మాట్లాడుతున్నారు. సరే రైతు భరోసా సంబంధించిన ఇవాళ ముఖ్యమంత్రి గారు 20,000 తారీఖు నుంచి భరోసా ఇస్తాను. ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయితే కావాలి ఏదైనా సరే జమే రాష్ట్రం అప్పులలో ఉండాలి, అప్పులు ముందే ఉండాలి. కానీ మీ ప్రభుత్వం మీరు ప్రస్తుతం అధికారులు కొనసాగుతుంది కాబట్టి మీరు ఏ రకంగానైనా కూడా మీరు ఇచ్చిన హామీలు అమలు చేసుకోకపోతే మీకు కూడా ప్రజలు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. ఈ డెవలప్మెంట్ ప్రభుత్వం కూడా సమస్య ఈ రైతు భరోసా కానీ లేకుంటే ఈ ఇందిరా కూడా ఇప్పుడు ఇతర డెవలప్మెంట్ పెన్షన్ ఇస్తామన్న హామీలు కానీ కూడా అమలు చేయాలని సిపిఐ నిర్ణయిస్తున్నాయి. తప్పనిసరిగా ప్రజల పక్షంగా ఉంటుంది సిపిఐ. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలపైన స్పందించాలా, ఈ ఇచ్చిన హామీలు అమలు పొందుకోవాలని చెప్పేసి నిర్దేశిస్తుంది. తర్వాత మాకున్నటువంటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమస్యలపైన అంశాలపైన ప్రజలకు ఎక్కడ నష్టం జరిగితే అక్కడ ఉండి ప్రజల బాట ప్రజా ఉద్యమాలు ప్రజా పక్షపాతం ఉంటుందని తెలియజేస్తుంది. బడికి సంబంధించి అక్కడ 250 కోట్ల విలువలో మాకు పని చేసేది. మనబడి అంటే మనబడి కదా, మనం కదా చేసుకుంటే దాని కూడా 250 కోట్లు. ఇలాంటి చిన్న చిన్న అంశాలు ప్రభుత్వం రక్షించకపోతే ఆ పని చేసినప్పుడు కూడా అప్పుల పాలైపోయి ఆత్మహత్య నిలబడే పరిస్థితి రక్షణ కూడా స్పందించి అందరూ కూడా బట్టి ప్రభాకర్ గారి కలిసి విషయం ఏదైనా చిన్న చిన్న బిల్స్ ఈ మాతాపురం అంటే ఒక కంప్యూటర్ 1,50,000 అంటే దానికి కూడా చెప్తే చేస్తాం తప్ప చిన్న చిన్న బిల్స్ ఫస్ట్ ప్రయారిటీ చిన్న చిన్న బిల్స్ చేస్తే అది కూడా కంప్యూటర్ చిన్న చిన్న లాగిస్ వాళ్ళకే మంచిది. గవర్నమెంట్ ఇతరులు సరే రాష్ట్రం అప్పులలో ఉన్నది ఇబ్బంది ఉండొచ్చు, కానీ పేదవానికి అందులో ఈ చిన్న చిన్న బిల్స్ కూడా మీకు ఏం చేయకపోతే మీకే అఫెన్స్ వస్తుంది. ప్రభుత్వానికి మేము తెలియకొస్తాం, విజ్ఞప్తి ఇస్తాం, తక్షణమే వీటిపై స్పందించమని కోరుతాం.